శ్రీ గురుభ్యో నమః. కిలారి ప్రసాద్ జ్యోతిష్యం వాస్తు ఛానల్కి స్వాగతం. మనం జ్యోతిష్య ఛానల్లో మనము జ్యోతిష్యం గురించి బేసిక్స్, జ్యోతిష్యంలో నవగ్రహాల యొక్క కారకత్వాల గురించి తెలుసుకున్నాం. అలాగే సెలబ్రిటీస్ చార్ట్స్ను కూడా విశ్లేషించడం జరిగింది. సో ఈ వీడియోలో మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ గ్రహానికి ఎవరు శుభులు, ఆధిపత్య శుభులు ఎవరు, ఆధిపత్య పాపులు ఎవరు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనము మేష లగ్నం గురించి తెలుసుకుందాం. రాశి చక్రంలో ఫస్ట్ లగ్నం మేష లగ్నం. మేష లగ్నం అనేది బేసి రాశికి సంబంధించిన లగ్నం. సో ఈ మేష లగ్నానికి ఎవరెవరు శుభులు, ఎవరెవరు పాపులు అనేది మనం తెలుసుకుందాం. సో మేష లగ్నానికి శుభులు, పాపులు. మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు శుభుడు. ఈ కుజుడు మేష లగ్నానికి 1-8 స్థానాలకు అధిపతి కావున లగ్నాధిపతి అయినందువల్ల మేష లగ్నానికి కుజుడు శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి మేష లగ్నానికి చంద్రుడు మనకు 4వ స్థానం చతుర్థాధిపతి. సో అలాగే రవి వచ్చి కోణాధిపతి. నెక్స్ట్ వచ్చేసి గురువు, నెక్స్ట్ కేతువు ఈ గురువుతో కలిస్తే మంచి ఫలితాలు, కుజుడితో కలిసిన మంచి ఫలితాలు ఇస్తాడు అన్నమాట ఈ మేష లగ్నానికి. సో ఫైనల్గా శుభులు వచ్చేసి కుజుడు, చంద్రుడు, రవి, గురువు, కేతువు ఇవి శుభ ఫలితాలు ఇస్తాయి అన్నమాట. సో అలాగే పాపులు వచ్చేసి మనకు మేష లగ్నానికి శుక్రుడు ఎందుకంటే మనకు ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు వచ్చి మనకు మేష లగ్నానికి 3-6 అధిపతి. అంటే 3-6 అంటే పాప స్థానాలకి అధిపతి అయినటువంటి బుధుడు మేష లగ్నానికి పాప ఫలితాలు ఎక్కువ ఇస్తాడు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి శని భగవానుడు, శనీశ్వరుడు. నెక్స్ట్ రాహు. సో ఇవి మేష లగ్నానికి శుభులు, పాపులు అన్నమాట. సో నెక్స్ట్ వృషభ లగ్నం. వృషభ లగ్నానికి లగ్నాధిపతి వచ్చి శుక్రుడు. సో ఈ వృషభ లగ్నానికి శుభులు ఎవరు అని చూసుకుంటే మనకు లగ్నాధిపతి ఎప్పుడు కూడా ఏ లగ్నానికైనా శుక్రుడు. నెక్స్ట్ 2వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు, 2-5 స్థానాలకు అధిపతి అయినటువంటి బుధుడు ఈ లగ్నానికి శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి అన్నమాట. సో శుక్ర బుధువులు కలిసి ఉంటే ఈ లగ్నానికి మంచి యోగం. శుక్ర బుధులు కలిసి ఉంటే ఈ లగ్నానికి మంచి యోగం, శుక్ర బుధుల కలయిక. సో నెక్స్ట్ శని భగవానుడు. శని వృషభ లగ్నానికి విపరీత యోగకారకుడు. ఎందుకంటే వృషభ లగ్నానికి శని భగవానుడు 9-10 స్థానాలకి ఆధిపత్యం వహిస్తాడు. 9 అంటే ఇక్కడ కోణస్థానం, 10 అంటే ఇక్కడ కేంద్ర స్థానం. సో 9-10 అధిపతులైనటువంటి శని భగవానుడు శుక్రుడితో కానీ కలిస్తే మంచి యోగాన్ని ఇస్తాడు, చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. సో శని శుక్రుల కలయిక వృషభ లగ్నానికి చాలా మంచి యోగాన్ని ఇస్తుంది, శని శుక్రుల కలయిక. సో ఇంకా రాహువు ఈ శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి కేంద్ర కోణ స్థానాలు ఎక్కడున్నా కానీ మంచి ఫలితాలు ఇస్తామన్నమాట రాహు. సో వృషభ లగ్నానికి పాపులు ఎవరని చూసుకుంటే మనకు వృషభ లగ్నానికి ఫస్ట్ పాపిగా మనం చెప్పుకుంటే కుజుడు సప్తమాధిపతి. ఈయన విపరీతమైన పాప ఫలితాన్ని అయితే ఇవ్వడు కానీ కొంతవరకు పాప ఫలితాన్ని ఇస్తామన్నమాట.
కుజుడు ఒక రకమైన పాప ఫలితాలను ఎక్కువ ఇస్తాడు వృషభ లగ్నానికి. నెక్స్ట్ వచ్చేసి వృషభ లగ్నానికి ఆహ్, గురు భగవానుడు గురు భగవానుడు కొంతమేర పాప ఫలితాలు ఇస్తాడు. సో, వృషభ లగ్నానికి ఏందంటే ఎక్కువ పాప గ్రహాలనేవి లేవు. ఎందుకనంటే వృషభ లగ్నానికి ఆహ్, ఇక్కడేందంటే 2 వర్గాలుగా తీసుకుంటాం గ్రహాలని. శని వర్గం, గురు వర్గం. గురు వర్గం అనేది ఏందంటే మేష లగ్నం, ఈ కర్కాటక లగ్నం, రవి సింహ లగ్నం, ఈ ధనుర్ లగ్నం, మీన లగ్నానికి ఈ గురువర్గ గ్రహాలని మంచి చేస్తాయి. ఇంకా శని వర్గ గ్రహాలని కొన్ని ఉంటాయన్నమాట. అవేంటంటే బుధుడు, శుక్రుడు, శని భగవానుడు, రాహువు. ఏందంటే శని వర్గ లగ్నాలని మంచి చేస్తాయన్నమాట. అంటే వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాలకి మంచి చేస్తుంది. సో, వృషభ లగ్నానికి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే రవి భగవానుడు మనము గురువర్గ సంబంధించిన గ్రహం అని చెప్పాం. ఈ రవి ఏమవుతాడంటే వృషభ లగ్నానికి 4వ స్థానాధిపతి. ఈ రవి భగవానుడు వృషభ లగ్నానికి 4వ స్థానాధిపతి. సో, కేంద్రాధిపత్యం వహించిన పాపులు శుభులవుతారు. సో, అందువల్ల వృషభ లగ్నానికి ఈ రవి మంచి ఫలితాలు ఇస్తాడన్నమాట. శుభ ఫలితాలు ఇస్తాడు. రవి కూడా శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. సో, అందువల్ల ఏందంటే వృషభ లగ్నంలో పుట్టడం అనేది ఒక యోగం. అన్ని లగ్నాల కంటే కూడా వృషభ లగ్నానికి పాపులు తక్కువ. అది శత్రువర్గం సంబంధించిన గ్రహాలు కూడా ఈ లగ్నానికి వచ్చేటప్పటికి ఆధిపత్య స్థితి వల్ల మంచి ఫలితాలు అనేది ఇస్తాయన్నమాట. సో, వృషభ లగ్నం అనేది 12 లగ్నాలకు అన్నిట్లో కూడా వృషభ లగ్నానికి పాపులు తక్కువ. ఈ లగ్నంలో పుట్టినోళ్ళు మంచి యోగ జాతకులని చెప్పవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మనం మిథున లగ్నం గురించి చూసుకుందాం. 3వ లగ్నం మిథున లగ్నం. సో, ఈ మిథున లగ్నానికి ఎక్కువ పాపత్వం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అని మనం చెప్పుకుంటే, ఒక లగ్నం గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే అది మిథున లగ్నం అన్నమాట. సో, ఈ మిథున లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కొంతమేర శుభాన్నిస్తాడు. ఎక్కువ శుభాన్నివ్వడు. ఎందుకంటే ఈ లగ్నాధిపతి బుధుడు 1, 4 స్థానాలకి ఆధిపత్యం వహిస్తాడు. 1, 4 స్థానాలకి ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి ఇతను 100% మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం లేదనమాట. ఒక 70% వరకే ఇస్తాడు. లగ్నాధిపతి అయినప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ లగ్నానికి శుక్రుడు యోగాన్నిస్తాడు. శుక్రుడు ఏందంటే మా శుభగ్రహాలకి కోణ స్థానంలో ఉంటే యోగాన్నిస్తాడు. సో, ఈ శుక్రుడు 5, 12 స్థానాలకు అధిపతి. కాబట్టి శుక్రుడు యోగాన్నిస్తాడు ఈ లగ్నానికి. సో, కేవలం ఈ 2 ప్లానెట్స్ మాత్రమే ఈ మిథున లగ్నానికి యోగాన్నిస్తుంటాయి అన్నమాట. ఏ ఏ హౌస్‌లో ఉన్నా గాని ఎంతో కొంత యోగాన్నిస్తాయి. ఇంకా పాపుల విషయానికొస్తే మిథున లగ్నానికి పాపులెక్కువ. ఎందుకని పాపులెక్కువ అంటే గురువు మారకుడు. గురువు ఈ లగ్నానికి మారకుడు. ఎందుకని? ఈ గురువు 7, 10 స్థానాలకి ఆధిపత్యం వహిస్తాడు. సో, 7వ స్థానం అయినటువంటి సప్తమ స్థానం మారక స్థానానికి ప్రబల మారకం ఇస్తాడన్నమాట గురువు ఈ లగ్నానికి. సో, నెక్స్ట్ చంద్రుడు. చంద్రుడు కూడా మనకు ఈ లగ్నానికి 2వ స్థానానికి అధిపతి. సో, చంద్రుడు కూడా మారక స్థానానికి అధిపతి అన్నమాట. ఇంక పోతే శని భగవానుడు శని భగవానుడు మనకు 8, 9 స్థానాలకు అధిపతి. సో, ఇక్కడ 8వ స్థానం పాపస్థానం, అష్టమం ఆయుష్ స్థానం. సో, ఇక్కడ 9 చూసుకుంటే కోణస్థానం. సో, ఒక కోణానికి, ఒక అష్టమానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి శని శ మిథున లగ్నానికి లగ్నాధిపతితో మిత్రత్వం ఉన్నప్పటికి కూడా ఈ ఆధిపత్య స్థితి వల్ల మా మిథున లగ్నానికి పాప ఫలితాలే ఎక్కువ ఇస్తున్నాడన్నమాట శని భగవానుడు. సో, ఇంకా రవి చూసుకుంటే రవి లగ్నానికి న్యూట్రల్. రవి లగ్నానికి న్యూట్రల్. అంటే అటు పా పా పాప ఫలితం ఇవ్వడు. అటు శుభ ఫలితం కూడా పెద్దగా ఇవ్వడు. ఎందుకని ఈయన తృతీయ స్థానాధిపతి. ఈ రవి భగవానుడు తృతీయ స్థానాధిపతి కాబట్టి న్యూట్రల్‌గా ఉంటాడు. ఇంక చూసుకుంటే ఈ మిథున లగ్నానికి ఇంక మిగిలిన గ్రహం గ్రహం కుజుడు. కుజుడు కూడా ఈ లగ్నానికి
6, 11 స్థానాలకు అధిపతి. సో 11వ స్థానం అంటే మళ్ళా మారక స్థానం. సో ఇక్కడ చూసుకుంటే 5 గ్రహాలు ఇంచుమించుగా ఈ మిథున లగ్నానికి పాప ఫలితాలే ఎక్కువ ఇస్తాయన్నమాట. గురువు, చంద్రుడు, శని, కుజుడు ఈ 4 గ్రహాలు పాప ఫలితాలు విపరీతంగా వస్తాయి. ఇంకా రవి న్యూట్రల్ అయిపోయాడు. ఇంకా రాహు, కేతువులనేది ఈ 2 గ్రహాలతో కలిసినప్పుడు రాహు ఏందంటే మంచి ఫలితాలు ఇస్తాడు. కేతువు గాని ఈ 2 గ్రహాలతో కూడా కలిస్తే మిథున లగ్నానికి ఆ యొక్క యోగ శాతాన్ని తగ్గిస్తాయన్నమాట. సో రాహు, కేతువులు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం తాలూకు ఫలితాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి మనం సప్త గ్రహాలకి గాని చూసుకుంటే ఈ మిథున లగ్నానికి పాపులే ఎక్కువ. పాప ఫలితాలే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకే మిథున లగ్నంలో పుట్టినటువంటి జాతకులు ఈ బుధ, శుక్రులు యోగించినటు యో మంచి స్థితిలో ఉండి, ఆ దశలు వస్తే వాళ్ళకి జీవితం బాగుంటది. సో అలా కాకుండా ఈ దశలు గాని స్టార్ట్ అయ్యి, గ్రహాలు గాని మంచి స్థితిలో లేకపోతే వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నమాట. సో అన్ని లగ్నాల కంటే ఈ మిథున లగ్నానికే ఈ పాపుల జాబితా ఎక్కువ. అది. సో నెక్స్ట్ వచ్చేసి మనము కర్కాటక లగ్నం గురించి చెప్పుకుందాం. నాలుగో లగ్నం కర్కాటక లగ్నం. లగ్నాధిపతి చంద్రుడు. సో గురువర్గ లగ్నాల్లో మనకి కర్కాటక లగ్నం చాలా ఇంపార్టెంట్ లగ్నం. సో ఈ లగ్నంలో పుట్టడం అనేది ఒక అదృష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే యోగాలు ఎక్కువ ఉంటాయి ఈ లగ్నానికి. సో ఈ లగ్నంలో ప్రముఖ శ్రీరామచంద్రుడు ఈ లగ్నంలో పుట్టారు. అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ఈ లగ్నంలోనే పుట్టారు. సో కర్కాటక లగ్నానికి మంచి యోగకారకుడు వచ్చి కుజుడు ఫస్ట్. కుజుడు ఈ లగ్నానికి 5, 10 స్థానాలకి ఆధిపత్యం వహిస్తాడు అన్నమాట. 5, 10 స్థానాలకి ఆధిపత్యం వహిస్తాడు. 5 వచ్చి ఒక కోణ స్థానం, 10 వచ్చి ఒక కేంద్ర స్థానం. సో ఏ లగ్నానికైనా సరే ఆ లగ్నానికి ఒక కోణానికి, ఒక కేంద్రానికి ఒకే గ్రహం ఆధిపత్యం వహిస్తే అది మంచి యోగాన్ని ఇస్తుందన్నమాట. సో కర్కాటక లగ్నానికి కుజుడు మంచి యోగకారకుడు. సో ఇంకొచ్చేసి గురువు. గురువు ఈ లగ్నానికి 6, 9 అధిపతి. సో గురు భగవానుడు యాక్చువల్‌గా 9వ స్థానానికి ఆధిపత్యం వహిస్తే ధర్మంగా ఉండడం, మంచి గురువుని సంపాదించడం, ఆధ్యాత్మికంగా బాగుండడం, విశ్వవిద్యాలయాల్లో చదువు చెప్పించుకోవడం, సో అదే విశ్వవిద్యాలయాల్లో పనిచేయడం అనే వాటికి కారకత్వం వహిస్తదన్నమాట. సో ఈ కర్కాటక లగ్నానికి పుట్టినటువంటి అబ్దుల్ కలాం గారు ఈ 9వ స్థానానికి ఆధిపత్యం వచ్చినటువంటి గురు భగవానుడు కర్కాటక రాశిలోనే ఉండడం వల్ల ఇప్పుడు మనం చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా ఆయన ప్రఖ్యాత వహించడం జరిగింది. సో ఈ గురువు ఈ కర్కాటక లగ్నానికి మంచి యోగాన్ని ఇస్తాడు. ఎందుకని 9వ స్థానానికి అధిపతి కాబట్టి. సో ఈ కర్కాటక లగ్నానికి రవి భగవానుడు కూడా యోగించేటటువంటి స్థితి ఉంది. ఎందుకంటే చంద్రుడితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అది మిత్రత్వం ఉంది కాబట్టి. సో ఇవి యోగిస్తాయి కర్కాటక లగ్నానికి. సో ఈ కర్కాటక లగ్నానికి ఎక్కువ పడేటటువంటి ప్లానెట్ ఏంటంటే శని భగవానుడు. ఎందుకని 7, 8 స్థానాలకి ఆధిపత్యం వహిస్తాడు. 1 వివాహ స్థానం, 2 ఆయుష్ స్థానం. సో అన్ని లగ్నాల కంటే కూడా ఈ కర్కాటక లగ్నానికి ఆయుష్ విషయంలో శని భగవానుడు ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఎందుకని 8వ స్థానానికి, 7వ స్థానానికి అధిపతి లగ్నాధిపతితో విపరీతమైనటువంటి శత్రుత్వం ఉంది శని భగవానుడు ఈ లగ్నానికి పర్టికులర్‌గా. సో శని భగవానుడు పాపి. అలాగే శుక్రుడు కూడా ఈ లగ్నానికి పాపత్వం వహిస్తాడు శుక్రుడు. ఎందుకని శుక్రుడు ఈ లగ్నానికి 4, 9, 10వ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. అంటే ఈ 2 కేంద్రాలే. 4వ స్థానం, 10వ స్థానం 2 కేంద్రాలే. మన రూల్ ఏంది? కేంద్రాధిపత్యం శుభగ్రహాలకు వస్తే అవి పాప ఫలితాన్ని ఎక్కువ ఇస్తాయన్నమాట. సో ఈ కర్కాటక లగ్నానికి శుక్రుడు విపరీతమైనటువంటి పాప ఫలితాన్ని ఎక్కువ ఇస్తాడు. సో అది ఎక్కడ మనకు టాలీ అవుతుందంటే ఈ కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి వివాహ జీవితం సరిగా ఉండదు. ఎందుకని? శుక్రుడే కదా వివాహానికి కారకుడు. సో
సో ఆ శుక్రుడు ఈ శని గాని పాడయ్యారంటే మెయిన్ ఆధిపత్య హౌసెస్ కి ఆధిపత్యం వహించడం వల్ల ఈ శని శుక్రులు పాడైనప్పుడు ఆటోమేటిక్గా కర్కాటక లగ్నానికి వివాహం కాకపోవడం, వివాహం అయిన తర్వాత కూడా ఇబ్బందులు పడడం జరుగుతుంది. సో శ్రీరామచంద్రుల ఇలాంటి వ్యక్తికే వివాహం తర్వాత చాలా బాధలు పడాల్సి వచ్చిందన్నమాట. సో శుక్రుడు కూడా ఈ లగ్నానికి పాప ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. ఇంకపోతే బుధుడు కూడా మనకు విపరీతమైన పాప ఫలితాలు ఇస్తాడు కర్కాటక లగ్నం. ఎందుకంటే ఇక్కడ మనకు తృతీయ వ్యయాధిపతి. సో 12వ స్థానానికి ఆధిపత్యం వహించడం వల్ల కర్కాటక లగ్నానికి చాలా పాప ఫలితాలు ఎక్కువ ఇస్తుందన్నమాట. సో ఇవి మేష లగ్నం నుంచి కర్కాటక లగ్నం వరకు మనం ఏ ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేది చెప్పుకున్నాం. ఆధిపత్య రీత్యా శుభులు ఎవరు, పాపులు ఎవరని. సో మిగిలిన లగ్నానికి తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.